ఆ మాజీ మంత్రి రాజకీయంగా యాక్టివ్ అయ్యారంటే ఆ పార్టీ బాగున్నట్లేనట. పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంటేనే ఆయన కూడా యాక్షన్లోకి దిగుతారట. ప్రజా నాడిని పట్టి రాజకీయం చేయడంలో ఆయనకు ఎక్స్పర్ట్ అనే పేరుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, గెలుపు ఓటములు చూసిన మాజీ అమాత్యవర్యులు ప్రస్తుతం ఫుల్ యాక్షన్ మోడ్లోకి వచ్చారట. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీకి పూర్వ వైభవం రాబోతోందనే సంకేతాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ఉన్నట్టుండి రాజకీయంగా స్పీడ్ పెంచిన మాజీ మంత్రి ఎవరు? ఆయన ఎందుకు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు? పొలిటికల్ రేసులో తాను వెనకపడుతున్నానని ఫీల్ అయ్యారా? పార్టీ అధికారంలోకి రాబోతోందని ముందుగానే అంచనా వేశారా? అసలు ఆయన మైండ్లో ఏముంది? లెట్స్ వాచ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఎదురైన ఓటమి, ఆపై 2025 పార్టీ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడంతో అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ నిర్మాణంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై కేవలం విమర్శలు చేయడం కాకుండా రాజకీయ పరిజ్ఞానంతో కూడిన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు అప్పగించారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో అనేక కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. జగన్ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన అనేక మంది నేతలు పార్టీ ఓడిపోగానే తలోదారి చూసుకున్నారు. ఇక మరికొంతమంది మాత్రం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. అలా సైలెంట్ అయిన వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఒకరు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది పాటు వైసీపీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉన్నారు. అప్పట్లో సీనియర్ నేత తీరుపై క్యాడర్ మొదలు పార్టీ నేతల వరకు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీని జిల్లాల వారీగా పటిష్టం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సీనియర్ నేతలకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు జగన్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావుకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించారు. అయితే అందుకు ధర్మాన ప్రసాద్ అంగీకరించలేదు. పైగా తనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనలేనని జగన్కి చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి జిల్లా బాధ్యతలను ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్కి అప్పగించారు. అయితే గత కొద్ది నెలలుగా ధర్మాన ప్రసాద్ మళ్లీ రాజకీయంగా స్పీడ్ పెంచారు. పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ ఇచ్చిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో కూడా ధర్మాన పాల్గొన్నారు. ధర్మాన ప్రసాద్ వైఖరిలో కొద్ది కాలంగా వస్తున్న మార్పు చూసి పార్టీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయట. నిన్నటి మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నేత ఒక్కసారిగా పొలిటికల్ గేర్ మార్చడం చూసి ఆశ్చర్యపోతున్నారట జగన్ పార్టీ నేతలు. ధర్మాన రాజకీయంగా ఫీల్డ్లోకి దిగుతున్నారంటే వైసీపీకి మంచి రోజులు వస్తున్నాయనే సంకేతాలు వచ్చినట్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీలో. ధర్మాన ప్రసాద్ రాజకీయంగా దశాబ్దాల అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆయన మంత్రిగా పనిచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయంగా చక్రం తిప్పిన అనుభవం కూడా ఉంది ధర్మనకు. దీంతో ప్రజల మూడ్ని అంచనా వేసి రాజకీయం చేయగల నేర్పరితనం కూడా ఉందట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ చేస్తున్న పోరాటానికి మంచి మైలేజ్ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం ఫ్యాన్ పార్టీదే అనేంతలా ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో ధర్మాన రాజకీయ పరుగు పందెంలో గేరు మార్చుకుంటే రేసులో వెనకపడతామని భావిస్తున్నారట. అందుకే మళ్లీ రాజకీయంగా ధర్మాన ప్రసాద్ యాక్టివ్ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మాన కూడా ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసే తన మార్క్ పాలిటిక్స్ కి పదును పెట్టినట్లు చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల ముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ధర్మాన ప్రసాదరావు నిర్ణయించుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సూచించారు. దీంతో శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజకీయాలలో తనకంటే జూనియర్ అయిన టీడీపీ నేత గోండు శంకర్ చేతిలో ధర్మాన ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. అయితే అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు విశాఖ పరిపాలనా రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ధర్మాన విశాఖ రాజధాని కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే రాజధాని విషయంలో నాటి సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. ధర్మాన అప్పట్లో రాజకీయంగా మైలేజ్ కోసమే రాజీనామా డ్రామా ఆడారనే విమర్శలున్నాయి.
ధర్మాన రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన కుమారుడిని 2024 ఎన్నికల బరిలో నిలపాలని భావించారు. అయితే అందుకు వైసీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో అయిష్టంగానే బరిలోకి దిగారు. ప్రస్తుతం ధర్మాన స్పీడ్ చూస్తుంటే దాని వెనుక పెద్ద ప్లాన్ ఏదో ఉండే ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కుదిరితే కుమారుడు లేదంటే తానే మళ్లీ బరిలో దిగాలని ధర్మాన డిసైడ్ అయ్యారట. వచ్చే ఎన్నికల నాటికి ధర్మానకి 70 ఏళ్లు వస్తాయట. ఆ తర్వాత ఎన్నికల నాటికి వయోభారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో 2029లోనే రాజకీయంగా తన సత్తా చాటాలని నిర్ణయించుకుంటున్నారట ధర్మాన.